ఏపీ మెగా డిఎస్సీపై వస్తున్న ఆరోపణలను ఏపీ విద్యాశాఖ మరోసారి ఖండించింది. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ హారిజాంటల్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే అర్హులైన అభ్యర్థులకు పోస్టులు దక్కాయని స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగాలు రాని వారు వచ్చే డిఎస్సీపై దృష్టి పెట్టాలని సూచిస్తూ అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. దాంట్లో 16,347 టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానికి 3,36,300 క్యాండిడేట్స్ నుంచి 5,77,675 అప్లికేషన్స్ మనకు వచ్చాయి. ఎగ్జామినేషన్ని కూడా CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 154 TCS అయాన్ సెంటర్స్లో 24 డేస్ 89 సెషన్స్లో ఈ ఎగ్జామ్ని జరిపించి దాంట్లో 15,941 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. గడిచిన కొన్ని నెలలుగా ఈ మెగా డిఎస్సి గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి, ఇంటెగ్రిటీ, ఆ ఎగ్జామ్ యొక్క ఇంటెగ్రిటీ గురించి కొన్ని అన్వెరిఫైడ్, అన్సబ్స్టాన్షియేటెడ్ ఇన్ఫర్మేషన్ కొన్ని మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో రావడం జరిగింది. దానికి డిపార్ట్మెంట్ తరపున వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా అప్పటికప్పుడు రిజైండర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 సారి సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్, సెక్రటరీ స్పోర్ట్స్, సెక్రటరీ GAD వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపించి, దాంట్లో కూడా ఈ ఎగ్జామినేషన్స్ గురించి, ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ గురించి క్లియర్ కట్గా ప్రతి ఒక్క అలిగేషన్స్ సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా ఇప్పుడు కూడా కొన్ని అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎవరైతే నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో దాంట్లో